హలో అండి. ఇది వెలక్కాయ పచ్చడి. ఈ వెలక్కాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందే వెలక్కాయని ఇలా పగలగొట్టుకుంటే లోపల గుజ్జు ఉంటుంది. అదిగోండి, ఇదైతే మంచిగా పండింది, ఇంకా పండాలి. అగోండి, పండిపోయిన ఈ గుజ్జు అంతా తీసేసుకోవాలి. కాయల గుజ్జు అంతా తీసేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని నూనెలో వేసి వేపుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మనం ఇందాక తీసి పెట్టుకున్న వెలక్కాయ గుజ్జు ఉంటుంది కదా, అది కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి అదిగోండి, గ్రైండ్ చేసేసిన తర్వాత దీనికి కొంచెం సరిపడా పెరుగు యాడ్ చేసుకోవాలి. అంటే పెరుగు యాడ్ చేసాక కూడా బాగా థిక్గా ఉంటాయి కనుక చట్నీ కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఈ లోపల మనం పోపు రెడీ చేసుకోవాలి. తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసేసుకొని, వెల్లుల్లిపాయ వేసుకొని, కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ మొత్తం పోపు రెడీ అయిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఈ వెలక్కాయ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసేసుకోవడమేనండి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోద్ది. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. పైగా వెలక్కాయ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.